నిజామాబాద్ జిల్లాలో ఏఐబీఎస్ఎస్ నూతన కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఏఐబీఎస్ఎస్ నూతన బాడీ ఏకగ్రీవ ఎన్నికను నిర్వహించారు. ఎక్స్ఎమ్మెల్సీ ఎస్ రాములు నాయక్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించారు. రామచంద్ర నాయక్ను నూతన అధ్యక్షుల సంఘం నాయకులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులకు ఏ సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కారం చేస్తామని రామచంద్ర నాయక్ అన్నారు. రాబోయే రోజుల్లో కార్యవర్గాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు వెళ్తామని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా పేరు కుర్ర రామచంద్ర నాయక్ ఆ రోజు 23వ తారీఖు 6వ నెల 2025 రోజున మన ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు సభావట్ రాములు నాయక్ గారు మాకు అధ్యక్షులుగా నియామక పత్రం ఇచ్చారు. అదేవిధంగా నాతోని జనరల్ సెక్రటరీగా నరహరి నాయక్ను కూడా అపాయింట్ అదే రోజు చేశారు. ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్సీ రాములు నాయక్ గారి ఆదేశానుసారంగా తేదీ 23/6/2025 రోజున నాకు ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. తన ఆదేశానుసారంగా ఎంప్లాయీస్ ఎప్పుడు వారితో కోఆపరేటర్గా ఉంటూ కోఆపరేటివ్గా చేస్తూ అన్ని శాఖల పరంగా తీసుకొని ఈరోజు బాడీని అనౌన్స్ చేయడం అయితే మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఇదే రకంగా ఎంప్లాయీస్కి కానీ ఎవరికి కానీ ఈ బంజారా జాతి బిడ్డలకు ఏదైనా అన్యాయం జరిగే విషయంలో ఎల్లప్పుడూ ఈ జాతి పక్షాన పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులతో నేను